మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కొంతమందికి నిద్రకి సంబంధించి చాలా అనుమానాలు ఉంటాయండి. ఎప్పటి నుంచి ఎప్పుడు పడుకోవాలి, ఎప్పటి వరకు పడుకోవాలి, ఏది హెల్దీ స్లీప్, అసలు నిద్ర అనేదాన్ని సరైన నిద్ర, ఆరోగ్యవంతమైన నిద్ర అంటే మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పడుకుంటే దాన్ని ఆరోగ్యవంతం అనుకోవాలి. ఫస్ట్ అది మాట్లాడుకుందాం. సో మీ క్వశ్చన్లు 2-3 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒకటి, ఎన్ని గంటలు పడుకోవాలి? బేసికలీ అది వయసు బట్టి మారుతూ ఉంటుందండి. పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. అప్ టు టీనేజ్ అంటే 17-18 ఏళ్ళ వరకు 9 గంటలు ఎక్కువ గంటలు పడుకోవాలి వాళ్ళు. అది హెల్తీ స్లీప్ అనమాట. ఆ తర్వాత 7:30 నుండి 8 గంటల వరకు అడల్ట్స్ అందరికీ కూడా ఇది హెల్తీ స్లీప్ అంటే 7:30 నుండి 8 గంటల నిద్ర అవసరం అండి వాళ్ళకి. దీంట్లో కూడా మన నిద్ర ఇప్పుడు 8 గంటల యావరేజ్ స్లీప్ హెల్తీ అనుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ 3 గంటలు అనేది చాలా ముఖ్యమైనది. అది గాఢ నిద్ర అంటారు. అప్పుడు కళలు రావు వాళ్ళకి. సో ఏదైతే కళలు రాని నిద్ర, గాఢ నిద్ర ఉంటుందో అది శరీరానికి చాలా ముఖ్యమండి. లోపల ఆర్గాన్స్కి కానివ్వండి, బ్రెయిన్కి, హార్ట్కి, ఊపిరితిత్తులు వీటికి రెస్ట్ ఇచ్చేది ఆ ఫస్ట్ 3 గంటలు. అది చాలా ముఖ్యం అది. సో తర్వాత అవసరం కాదని కాదు, కానీ మెల్లగా మన కాన్షియస్నెస్ మెలుకోవటం మొదలెడుతుంది. ఆల్మోస్ట్ లైక్ పొద్దున్న 4 గంటల నుంచి మెలకు వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే కాన్షియస్ బయటకు వస్తుందో కళలు ఇవన్నీ వస్తుంటాయి. బట్ యావరేజ్ 7.5 to 8 hours నిద్ర అడల్ట్స్కి అందరికీ అవసరం అండి. పెద్ద చిన్న అందరికీ. చిన్న పిల్లల వయసు వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ. అడల్ట్స్కి అందరికీ 7.5 to 8 hours అండి. టీనేజ్ పిల్లల దాకా 9 నుండి 9 గంటలు ఎక్కువ గంటలు పడుకోవాలి. మినిమం 9 గంటలు పడుకోవాలి పిల్లలైతే, అప్ టు టీనేజ్. అసలు రాత్రిపూట ఏ టైంకి పడుకోవాలంటారు? ఎగ్జాక్ట్ ఒక టైం అనేది పెట్టుకోవాలి అంటే ఒకటి, ఏ టైంకి పడుకోవాలని కంటే ఆ డ్యూరేషన్ ముఖ్యం. కనీసం 7:30 గంటలు కావాలి. అలా అది ఆ టైం మెయింటైన్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు 10-11 అనుకుంటే రోజు ఆ టైం మెయింటైన్ చేయడం అనేది అవసరం అండి. సో 7 గంటలు అనుకుంటే అట్లీస్ట్ 10-11 పడుకోకపోతే పొద్దున్న లేవలేరు వాళ్ళు. మార్నింగ్ ఎంతవరకు పడుకుంటే మనకి హెల్తీగా ఉంటుందంటారు? చాలామంది సూర్యోదయం అవ్వక ముందే లేవాలి అంటారు. దాన్ని బట్టి మనం పడుకునే టైం కూడా సెట్ చేసుకోవాలి కదా, కొంచెం ముందుకు వెళ్ళాలి కదా. సో నేను చెప్పినట్టుగా 8 hours ఉంటే సరిపోతుందండి. ఎర్లియర్ ద బెటర్. ఎందువల్లంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చూసినట్లయితే శరీరము ఎర్లీ మార్నింగ్ 3 నుంచి శరీరం అంటే మైండ్ శరీరాన్ని అది వేకప్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. అందుకని బీపీ 3-4 నుంచి రేజ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో అందువల్లే బీపీ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బీపీ ఇంకా ఎక్కువ షూట్ అయ్యి అవి పారాలిటిక్ అటాక్స్, పక్షవాతం ఇవన్నీ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి. కొంతమంది హార్ట్ అటాక్స్ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి. ఎందుకంటే బీపీ ఆల్రెడీ పెరుగుతుంది అది. సో బీపీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో శరీరానికి సబ్కాన్షియస్గా అది మీకు 4 లేపేస్తుంది. సో అదే మనకు చెప్తోంది ఏంటి, 4-5 తర్వాత పడుకోవాల్సిన అవసరం లేదు. సో 4-5 అనుకోండి. సో రాత్రి 10 కనీసం మనం పడుకోవాలి. అంటే మన సర్కేడియం రథం అంటాం, అంటే శరీరానికి. సో అది సూర్యుడితో సూర్య రశ్మితోటి అది ట్యూన్ అయి ఉంటుంది. సో ఎప్పుడు కూడా బ్రైట్ లైట్లో పడుకోలేము, నిద్ర పట్టదు మనకి. సో చీకట్లు పడుకోగలం, అంటే ఇట్ ఇస్ ట్యూన్ టు ది సన్లైట్ అనమాట. సో మనసు సన్లైట్ తగ్గుతున్న తర్వాత మనకి నిద్ర అది అవసరం అనమని అనుకోవాలి మనం. సో 10 పడుకుంటే హెల్తీ అనమాట. హెల్తీ స్లీప్ అనుకుంటే కనుక మనకి ఎప్పుడైతే కళలు రావో దాన్ని మనం పీస్ఫుల్గా పడుకున్నాము, గాఢ నిద్ర అంటారు. కొంతమందికి మిడ్ నైట్ టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం ఎక్కువగా పడుతూ ఉంటుంది. లేస్తూ ఉంటారు, టాయిలెట్కి వెళ్ళొస్తుంటారు, మళ్ళీ వాటర్ తాగుతారు, మళ్ళీ పడుకుంటారు. దీనివల్ల నిద్రకి భంగం కలుగుతూ ఉంటుంది. ఈ సమస్యను మనం వేరే కోణంలో ఏమన్నా చూడాలంటారా? నిద్ర భంగానికి చాలా కారణాలు ఉంటాయండి. దాంట్లో ఏదో ఒక కారణం కాదంటలేదు. ఎవరికైనా సరే అడల్ట్స్కి కనీసం 2 సార్లు లేవడం వరకు హెల్తీయే. 2 సార్లు కంటే ఎక్కువ వాళ్ళకి లేవాల్సిన అవసరం వస్తుందంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అన్నట్టు లెక్క. మామూలుగా ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ వస్తాయి. ఒక 65-70 దాటిన మగవాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల వస్తుంది, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్, మగ ఎవరికైనా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. మిగతా రేర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అని, ఇట్లాంటి వాటి వల్ల వస్తాయి. సో 2 సార్లు కంటే ఎక్కువ వాళ్ళకి నిద్ర యూరినేషన్ రావడానికి కనుక మెలకు రావాల్సిన అవసరం వస్తే అది నార్మల్ కాదు. సో వాళ్ళు డాక్టర్ చూపించి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మరి కొంతమంది చెప్తుంటారు, డాక్టర్ గారు నిద్రలో బ్రీతింగ్ ఆడట్లేదు, ఎవరో వచ్చి మీద కూర్చున్నట్లుగా. దానికి రకరకాల కారణాలు కూడా చెప్తారు, ఏదో గాలి వచ్చిందనో సంథింగ్ అలా చెప్తుంటారు కదా. అది నిద్ర వల్ల కలిగే ఫీలా నిజంగానే? అంటే దాన్ని మనం అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే నిద్ర లేమిలో చాలా కారణాలు ఉన్నప్పటికీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అది ఇంగ్లీష్ పదం, అది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటారు. అంటే మధ్యలో నిద్ర ఆగిపోతుంటుంది అనమాట. ఎందువల్ల ఇప్పుడు మన నిద్ర తీసుకున్నప్పుడు మీరు తెలిస్తే నిద్ర పోయిన వాళ్ళు
వాళ్ళ ఊపిరి తీసుకునేది తక్కువ సార్లు తీసుకుంటారు, ఎక్కువ గాఢంగా తీసుకుంటారు. డెప్త్ పెరుగుతుంది, రేట్ తగ్గుతుంది. అంటే తక్కువ సార్లు ఎక్కువ గాలి తీసుకుంటారు, స్లోగా నడుస్తుంది ఊపిరి. సో ఎక్కువ ఊపిరి పీల్చుకోవాలి వాళ్ళు. సో కొంతమందికి ఏంటంటే ఈ మెడ భాగంలోనూ గడ్డం కింద ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి. సో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పడుకున్నప్పుడు ఇది వెనక్కి పడి వాళ్ళ ఊపిరి తీసుకునే పాసేజెస్ని అది అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఊపిరి తీసుకునేది నేరో అవుతుంటుంది అనమాట. అందుకనే గురకలాగా వస్తుంది. అది సన్న పాసేజ్లో ఎక్కువ గాలి తీసుకుంటే గురకలాగా వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఆ గురక వల్ల ఊపిరి సరిగ్గా ఆడక, అంటే కనీసం 10 సెకండ్ల పాటు వాళ్ళ ఊపిరి ఆగిపోతుంది యాక్చువల్లీ. సో ఇలాగా వాళ్ళకి ఆ ఊపిరి ఆగిపోవటం వల్ల, అంటే మెలకు వచ్చేంత కాదు కానీ కొంచెం 10 సెకండ్ల వరకు ఊపిరి ఆగుతుంది అలా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్కి ఆక్సిజన్ అందదు. సో మల్టిపుల్ టైమ్స్ ఇట్లాగా రాత్రిళ్ళు పూట వాళ్ళకి ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవటం వల్ల, సో పగలపూట నిద్ర ఎక్కువ పడుతుంటుంది వాళ్ళకి. పగలపూట నిద్రకు పడుతుంది, రాత్రిపూట వాళ్ళకి గాఢ నిద్ర రాకపోవటం వల్ల లోపల ఆర్గన్స్కి రెస్ట్ ఉండదు. మరి అదే పర్సన్కి పగటి నిద్ర ఎలా వస్తుందండి? ఇప్పుడు నైట్ వచ్చే ఇష్యూ సేమ్ ప్రాబ్లం డే టైం కూడా రేస్ అవ్వాలి కదా. ఎందువల్లంటే పగటిపూట పడుకోం కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, మనం పడుకుని ఉన్నప్పుడు గడ్డం కింద ఉన్న ఫ్యాట్ వెనక్కి పడటం వల్ల అబ్స్ట్రక్ట్. పగలపూట కూర్చుని ఎక్కువ ఉంటారు కదా, సో అది కిందకి పడుతుంది. అది సో కిందకి వెళ్ళట్లట్టుగా వస్తుంది. దానివల్ల కొంచెం వాళ్ళకి ఆ బ్లాక్ తగ్గుతుంది అనమాట. బట్ రాత్రి ఏదైతే నిద్ర వాళ్ళకి లేదో అది దే ట్రై టు క్యాచ్ అప్, బాడీ ట్రైస్ టు క్యాచ్ అప్ అనమాట. సో పగలపూట ఎప్పుడు తూలుతూ ఉంటారు. మీరు చూడండి, పెద్దవాళ్ళు ఎప్పుడు చూసినా తూలుతూ కనిపిస్తుంటారు పబ్లిక్ ప్లేసెస్లో, టీవీ ముందు ఎప్పుడు తూలుతూ కనిపిస్తుంటారు వాళ్ళకి జర్నీస్ టైంలో వీటన్నిటిలో. సో వీటన్నిటి కారణం అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నీ అంటారు. అది చాలా కామన్, 50-60% మందికి కామన్ అండి ఇది. ఇప్పుడు మనం మీ క్వశ్చన్ వరకు వస్తే, ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఎక్కువగా ఉందో, అంటే ఊపిరి ఆగటం 10 సెకండ్ల కంటే ఎక్కువ నిజం చెప్పాలంటే 300 నుండి 350 సార్లు కూడా ఒక రాత్రి పూట, అంటే 8 గంటల వ్యవధిలో వాళ్ళకి ఇట్లా జరుగుతుంటుందండి. ఆ ఊపిరి ఆగటం ఎక్కువైందని వాళ్ళకి ఊపిరి ఆడని ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి ఊపిరి ఆడని ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరో కూర్చున్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు దానికి రకరకాల పేర్లు పెట్టారు. ఊపిరి ఆడట్లేదు, ఎవరో కూర్చున్నట్టుగా ఉంది. అది ఎందుకు ఊపిరి ఆడట్లేదు బేసికలీ వాళ్ళకి. ఊపిరి ఆడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి గొంతు మీద అబ్స్ట్రక్షన్ వల్ల. ఎందుకు అబ్స్ట్రక్షన్? ఇక్కడ ఫ్యాట్ వల్ల. అది ఎవరో కూర్చోవట్లేదు, అది ఏవి రావట్లేదు వాళ్ళకి. సో ఇది చాలా కామన్ అండి. ఇది నేను చూశాను కూడా. వీళ్ళకి స్లీప్ స్టడీ అని చేస్తారు. అంటే నిద్రలో ఏమవుతుంది అంటే వాళ్ళు బీపీ, తర్వాత ఈ ఊపిరి తీసుకునే విధానం ఇవన్నీ రికార్డ్ చేస్తారు. అట్లాంటివి వచ్చినప్పుడు నేను చాలా మందిలో ప్రాబ్లమ్స్ కనుక్కొని వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది వాళ్ళకి. సో పూర్తిగా రికవర్ అయిపోతారు. వాళ్ళకి డెప్త్ నిద్ర ఎంత పెరుగుతుందంటే సంవత్సరాల తరబడి వాళ్ళు పడుకున్నటువంటిది వాళ్ళు అంత డీప్ స్లీప్ వాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అప్పుడు. ఓకే. నిద్రలేమి అనేది ఈరోజు నైట్ మనం పడుకోలేదు, నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వాళ్ళకి దాని ఎఫెక్ట్ డే మీద పడుతుందా, రేపు మార్నింగ్ చేసే వర్క్ మీద కనిపిస్తుంది అంటారు చాలామంది. ఆబ్వియస్లీ అండి. సో దాని క్రైటీరియా ఉన్నాయి. ఇది మనం క్యాజువల్ డిస్కస్ అనేది కాదు యాక్చువల్లీ. దానికి ఎప్వర్త్ స్లీపీనెస్ క్రైటీరియా అని వాళ్ళకి 6 పాయింట్లు చెప్పారండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా సరే పబ్లిక్ ప్లేసెస్లో, అంటే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైనా సరే కూర్చోగానే నిద్ర తూలుతున్నారు అనుకోండి, ఒకటి కూర్చుని. రెండోది కొంతమందికి పేపర్ పుస్తకం పట్టుకోగానే నిద్ర వస్తుంది. సో కొంతమంది ఇప్పుడు మన గెస్ట్లు ఎవరిని వస్తే మాట్లాడితే నిద్రపోం కదా. సో కొంతమందికి వాళ్ళకి అంటే రాత్రి నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళకి ఎంత స్లీపీనెస్ ఉంటుందంటే వాళ్ళకి గెస్ట్లు మాట్లాడితే నిద్రపోతుంటారు. ఇట్లాంటివి జరిగిన. సో లేకపోతే టీవీ చూస్తూ కొంతమంది నిద్రపోతుంటారు. టీవీ చూస్తూ, ఇది 4వ పాయింట్. సో ఇంకా 2 పాయింట్లు ఏంటంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి రాత్రిపూట నిద్ర లేకపోవటం వల్ల, ఇప్పుడు గ్రీన్ లైట్, రెడ్ లైట్, ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి అనుకోండి, ఆ ఒక్క నిమిషంలో నిద్ర వచ్చేస్తుంటుంది వాళ్ళకి. సో ఇట్లా సో ఈ 5 పాయింట్లు కనీసం 3 పాయింట్లు వాళ్ళకి కనుక, అంటే 3 సిట్యువేషన్స్లో వాళ్ళకి కనుక నిద్ర వస్తుంది అని అనుకున్నట్లయితే కనుక వాళ్ళకి రాత్రిపూట నిద్ర తక్కువైందని అర్థం. నిద్ర లేమి ఉండదు. ఎందుకు నిద్ర తక్కువ ఉందని వాళ్ళు పర్సనల్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. డాక్టర్ సహాయం తీసుకోవచ్చు. నాకు నిద్ర సరిపోవట్లేదు, దానికి నేను చెప్పినట్టు స్లీప్ యాప్నియా ఉండొచ్చు వాళ్ళకి. స్లీప్ యాప్నియా ఉండొచ్చు, రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళకి. సో వాళ్ళకి ఎవాల్యుయేషన్ అవసరం అండి. ఎందుకు నిద్ర లేదు అనేది ఎవాల్యుయేషన్ తప్పనిసరి చేయించుకోవాలి. ఇది ఒక రకం అయితే, కొంతమందికి ఇప్పుడు నవేడేస్ చూసుకుంటే కొన్ని షిఫ్ట్లు మనకి నైటే ఉంటున్నాయి. హోల్ నైట్ అంతా వర్క్ చేయాల్సి వస్తుంది, డే అంతా ఇంట్లో ఉండి పడుకోవాలి. సో నైట్ పడుకునే నిద్రకి, పగలు పడుకునే నిద్రకి, రాత్రి నిద్రకి పగటి నిద్రకి తేడా ఉందా? మన బాడీ దేనికి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటుంది? రాత్రి నిద్రకి పగల నిద్రకి పోలిక లేదండి.
శరీరము బై మేకప్ మన ఎవల్యూషన్లో ఈ మానవ శరీరం 100 ఏళ్ళు 200 ఏళ్ళకి వచ్చిన లక్షల ఏళ్ళ నుంచి వచ్చింది. సో మనకి ఎప్పుడైతే ఆ జంతువులు కూడా మీరు చూస్తే జంతువులు రాత్రులు నిద్రలు పోతాయి. సో ది హోల్ లైఫ్ ఏదైతే ఉందో మొత్తం జీవజాలం అంతా కూడా సూర్యరశ్మి మీద ఆధారపడి ఉంది. సూర్యరశ్మి లేనప్పుడు ఆ రెస్ట్ తీసుకుంటుంది. సో దీనికి అప్పుడు నిద్ర పడుతుంది మనకి. ఆ నిద్రకి పగటిపూట నిద్రకి అసలు పోలికే లేదు. సో ఉద్యోగరీత్యా ఎవరేం చెప్పినా అది పగటిపూట నిద్ర కానే కాదు, అది కాంపెన్సేట్ చేయలేదు. మీరు ఎన్ని గంటలైనా పడుకోండి, కానీ ఆ లైట్ డిమ్ రైట్ అంటే డార్క్నెస్లో పడుకోనే నిద్ర పగటిపూట నిద్రకి అసలు పోలికలేదు. సో మన సిస్టమ్కి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? ఏ విధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది? నిద్ర లేమి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మెల్లమెల్లగా బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. 24 hour బీపీ పెరుగుతుంది వాళ్ళకి, హార్ట్ రేట్ పెరుగుతుంది. వీటి వల్ల ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ తక్కువ రావడం వల్ల మిగతా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాళ్ళకి. ఒబేసిటీ ఎక్కువ, స్థూలకాయం ఉంటుంది వాళ్ళకి. సో మీకు చాలా ప్రాబ్లమ్స్ దాకా రావచ్చండి. ఓకే, మరి ఈ నిద్రలేమి సమస్యని దూరంగా ఉండాలంటే ఈ సమస్యకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అనుకున్నాం కదండి, ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకున్నాం. సో స్థూలకాయం ఒబేసిటీ 50 నుండి 60% మందిలో ఇది చూస్తుంటాం మనం. సో వెయిట్ లాస్ అయిన తర్వాత వాళ్ళకి అసలు ఎంత రిలీఫ్ ఉంటుందంటే నిద్రలో వాళ్ళు ఊహించలేరు. ఆ గురకపోతుంది వాళ్ళకి. వెయిట్ లాస్ దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మిగతాది కానప్పుడు లేదా వాళ్ళ వల్ల కానప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ పెడతారు వాళ్ళకి. దానికి CPAP అని రకరకాల మెషిన్స్ ఉన్నాయి. లేదా కొన్ని ఈ డెంచర్స్ అంటారు చూసారా, అట్లాంటివి కూడా ఉంటాయి. అవి డివైజెస్ అనమాట అవి. సో పంటలకి డివైజెస్లో పెడతారు, ఏదంటే ఈ ఎయిర్ పాసేజెస్ నేరో కాకుండా ఓపెన్ చేసి పెట్టడానికి. సో డెంచర్స్ లాంటి అంటే ఆర్టిఫిషియల్ టీత్ అంటారు చూసారు, అట్లా ఉంటుంది అనమాట. అలాంటివి పెట్టుకోవచ్చు. లేదా ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ పెడతారు. ఇవి నేను అన్నట్టుగా పనిచేస్తాయి. బట్ బరువు తగ్గడం అనేది చాలా ఈజీ మెథడ్ వాళ్ళకి, లాంగ్ లాస్టింగ్. సో బరువు తగ్గడం ఫస్ట్ తప్పనిసరి. నెక్స్ట్ ఆ బరువు తగ్గే కొంతవరకు మనం సప్లిమెంటేషన్ కింద మనం తీసుకోవచ్చు. కొంతమంది డాక్టర్ గారు ఈ నిద్ర సమస్యని తట్టుకోలేక, నిద్రలేమి సమస్యని తట్టుకోలేక స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంటారు. అవి కూడా ఓన్గా 1-2 లేకపోతే డోసెస్ పెంచుకుంటూ వెళ్తుంటారు. దీనికి ఎడిక్ట్ అయిపోతారని మరికొంతమంది జనరల్గా అనుకుంటూ ఉంటారు కదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? అసలు నిద్ర లేమికి కారణాలు మనం చూసుకున్నప్పుడు ఒకటి పూర్ స్లీప్ హైజీన్ అంటారంటే నిద్ర అలవాట్లు ఏవో ఉన్నాయో ఫాల్టీ నిద్ర అలవాట్లు, అవి మనం మాట్లాడుకుందాం తర్వాత. సో అది పక్కన తీసుకుంటే కొంతమందికి ఫ్రాంక్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అన్ని రకాల సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ఫస్ట్ నిద్ర లేమితో స్టార్ట్ అవుతుందండి. 90% మందికి డిప్రెషన్ ఉంటుంది. డిప్రెషన్ అంటే అది తెలిసిందే. సో కొంతమందికి యాంగ్జైటీ వల్ల రావచ్చు, కొంతమంది మిగతా సైకాట్రీ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు. వీళ్ళందరికీ నిద్ర లేమి ఉంటుంది. వాళ్ళకి మనం ఏం ప్రాబ్లం చెప్పినా నిద్ర రాదు. ఎందుకు? బేసిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి ట్యాబ్లెట్ అవసరం, అంటే వాళ్ళు ట్యాబ్లెట్ తీసుకోవాలి. ఇది కాకుండా రెండో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కారణం, ఇంతకంటే ఇంపార్టెంట్ కామన్ కారణం ఏంటంటే వాళ్ళ ఆచార వ్యవహారాలు అవి ఫాల్టీ ఉండడం వల్ల అవి కరెక్ట్ చేసుకోవాలి. అవి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక కమింగ్ టు ద పాయింట్, మీరు ట్యాబ్లెట్ల గురించి మాట్లాడారు. సో ఇవి ఆచార వ్యవహారాలైనా ఇవైనా ఒక్క రోజుతో మారేవి కాదు కదా. సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి, నేను లైట్ ఆపేస్తే మిగతా వాళ్ళు నచ్చకపోవచ్చు. వాళ్ళని ప్రిపేర్ చేయడానికి ముందు 1 నెల రోజులు 2-3 వారాలు పట్టచ్చు. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఉంది. ఇప్పుడు సాయంత్రం పడుకోగానే ఫస్ట్ తీసేది అందరూ 4 ఫోన్లు పట్టు పడుకుంటారు. సో ఆ అలవాటు మార్చడానికి 2-3 వారాలు పట్టచ్చు. సో ఎవరికి కానీ సీరియస్లీ ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి 1 నెల 2 నెలల్లో ట్యాబ్లెట్ తీసుకోవడంలో తప్పులేదు. ఆ తర్వాత ట్యాబ్లెట్ని అప్పుడప్పుడు తీసుకున్నా పర్వాలేదు, రెగ్యులర్గా తీసుకోకూడదు. అప్పుడప్పుడు తీసుకుంటాం వల్ల మనకి నష్టం లేదు. ఏదేమైనా డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవటం బెటర్ ఏమో ఐ ఫీల్. ఎందుకంటే ఇప్పుడు ట్యాబ్లెట్లో కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ ఇవ్వట్లేదు కూడా. అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మందు షాప్లో కూడా ఇవ్వట్లేదండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే నిద్ర కోసం ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదు. సో ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకున్న సమస్యలు, ప్రధాన సమస్యలు నిద్ర అనేది చాలా ముఖ్యమైనది కదా. సో హ్యాపీ అండ్ హెల్తీ స్లీప్ కోసం మీరు ఇచ్చే పాయింట్స్? సో మొదట హ్యాపీ హెల్తీ స్లీప్ లేకపోవడానికి కారణం మన ఫాల్టీ స్లీపింగ్ హ్యాబిట్స్. తెలుగులో మాట్లాడుకుంటే ఆచార వ్యవహారాల్లో సరిగా లేకపోవటంలో వస్తున్నాయండి. సో మొదట మనం బెడ్రూమ్ అంటే పడుకోవడానికి వాడుకోవాలి, కానీ బెడ్రూమ్లోనే టీవీ చూస్తారు, బెడ్రూమ్లోనే తింటారు.
సో బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్ లివింగ్ రూమ్ కలిపి ఒక రూమ్ కింద ఉంటుంది. లివింగ్ రూమ్ డ్రాయింగ్ రూమ్ వేరే పెట్టారు కదా, దానికి ఒక కారణం ఉంది బేసిక్గా. సో బెడ్రూమ్ అంటే పడుకోవడానికి తప్ప వేరే పనులకు వాడకూడదు, తినకూడదు, అక్కడ కంప్యూటర్లు ఉండకూడదు, టీవీ తప్పనిసరిగా ఉండకూడదు. సో బెడ్రూమ్ పడుకోవడానికి వాడుకోవాలి. రెండోది ఫిక్స్డ్ స్లీపింగ్ అవర్స్ ఉండాలి. కనీసం 8 గంటలు స్లీపింగ్ అవర్స్ ఉన్నప్పుడు మీరు పొద్దున్న ఎన్నింటికి లేవాలో చూసుకొని దానికి కనీసం 8 గంటల ముందు తప్పనిసరిగా పడుకోవాలి. అది ఫిక్స్డ్గా ఉండాలి. మీరు ఏదో టైం పెట్టుకోండి, లేట్ కావాలంటే 11, 11:30 ఏదో ఒక టైం పెట్టి రోజు అదే టైం పడుకున్నట్టుగా చూసుకోండి. బ్రైట్ లైట్స్ లేకుండా చూసుకోవాలండి. బ్రైట్ అంటే కంప్యూటర్ స్క్రీన్స్, టీవీ స్క్రీన్స్, బ్రైట్ లైట్స్ ఉంటే సరిగా పట్టదు. 4వ పాయింట్ ఏంటంటే, ఏ కారణం చేత అయినా మీరు పడుకుంటే 20 నిమిషాలు నిద్ర పట్టాలి. మామూలుగా మీకు యావరేజ్ 20 నిమిషాలు నిద్ర పట్టట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, లేచి మీకు ఇష్టమైన మ్యూజిక్ వినొచ్చు. మెడిటేషన్ మ్యూజిక్స్ అని కోసం వస్తుంటాయి, చాలా అందరి ఫోన్లో దొరుకుతాయి. సూదింగ్ మ్యూజిక్ వినొచ్చు. ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకి ధ్యానాలు చేయొచ్చు. లేకపోతే మీకు ఇష్టమైనటువంటి పుస్తకాలు చదవచ్చు. ఇంకా కాకపోతే వామ్ బాత్ అన్నారు, అంటే వేడినీళ్ళు స్నానం చేయొచ్చు. ఇవి చేస్తే మీకు త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంది. ఇవి చేయాల్సిన పనులు. చెయ్యకూడని పనులు ఏంటంటే డివైజెస్, అంటే స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, టీవీలు, ఇవి బెడ్రూమ్లో ఉండకూడదు. మీరు టీవీ చూడాలనుకుంటే అట్లీస్ట్ మీరు చూడండి, పక్కన డిస్టర్బ్ చేయకూడదు. అంటే డ్రాయింగ్ రూమ్లో వేరే పెట్టుకోండి టీవీ. అంటే బెడ్రూమ్లో టీవీ పెట్టుకోవడం అనేది అందరికీ డిస్టర్బెన్స్. బ్రైట్ లైట్స్ ఉండకుండా చూసుకోవాలి. మూడోది ఏంటంటే, చాలామందికి రాత్రి వంగానే ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది. సో చాలామంది అనుకుంటారు ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతోంది, ఆల్కహాల్ మీద నిద్ర పట్టట్లేదు అనుకుంటారు. ఆల్కహాల్ ఇనీషియల్గా నిద్ర పట్టేట్టు చేసినా కొంతకాలం ఏమవుతుంది, యాక్చువల్ నిద్రను డ్యామేజ్ చేస్తుంది. అది గాఢ నిద్రలో పోకుండా ఆపుతుందండి అది. సో ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వాళ్ళు నిద్ర అనుకుంటారు, కానీ యాక్చువల్గా నిద్ర తగ్గుతుంది దానివల్ల. సో ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు ఆల్కహాల్ ఆపుకోవాలి వాళ్ళు. 4వ పాయింట్, ఎవరికైతే రాత్రిపూట్లు ఎక్కువసార్లు మూత్రానికి లేవాల్సి వస్తుందో, పెద్దవాళ్ళు, బట్ మగవాళ్ళలో 75 ఆ వయసున్న వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి చాలా సాధారణం అండి. సో వాళ్ళకి రాత్రి 2 సార్లు కంటే ఎక్కువసార్లు వాళ్ళు లేవాల్సి వస్తే వాళ్ళు ఒక డాక్టర్ని కలవడం బెటర్. అంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో సాల్వ్ చేసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మూత్రం ఎక్కువ రావడానికి ట్యాబ్లెట్లు వేసుకుంటారు కొంతమంది. గుండె వీక్గా ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మూత్రం పెరిగే ట్యాబ్లెట్లు వేసుకుంటారు. అవి మేమేం చేస్తామంటే, ఒకవేళ 2 సార్లు ట్యాబ్లెట్ అవసరం వస్తే 2వ ట్యాబ్లెట్ 4ంటికి 5ంటికి పెడతాం. ఎందుకు, అది 6 గంటలు పనిచేస్తే రాత్రి 10ంటికల్లా అయిపోయేటట్టుగా. కొంతమంది డాక్టర్ కమ్యూనికేట్ చేయకపోవటం వల్లనో, లేకపోతే వీళ్ళకి సరిగా అర్థం కాకపోవటం వల్లనో మామూలుగా ట్యాబ్లెట్లు 8ంటికి పెట్టుకుంటారు కదా, ఈ మూత్రం ట్యాబ్లెట్ కూడా 8ంటికి వేసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, రాత్రి అంతా వాళ్ళు లేచి కూర్చుంటారు అనమాట ఈ మూత్రం పాస్ చేయడానికి. సో ఇట్లాంటి చిన్నవి వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళకి నిద్ర ప్రాబ్లంలో రాకపోవచ్చు. సో స్లీప్ హైజీన్ అంటాడు, అది తెలుగులో చెప్పాలంటే శుభ్రత అంటారు, నిద్ర శుభ్రత అంటారు. సో మనం తెలుగు మాట్లాడుకున్నప్పుడు నిద్రకు సంబంధించిన ఆచార వ్యవహారాలు సరిగ్గా లేకపోవటము ఇప్పుడు కామనెస్ట్ ప్రాబ్లం అండి. పిల్లల్లో, టీనేజ్ వాళ్ళల్లో స్మార్ట్ ఫోన్ అడిక్షన్ వల్ల ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకుంటారు కదా, రోడ్డు నడుస్తుంటే ఫోన్ పట్టుకుని నడుస్తున్నారు వాళ్ళు. సో ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ ఫోన్ పట్టు కూర్చుంటారు వాళ్ళు. సో దానివల్ల అది ఇంట్రెస్టింగ్ థింగ్ కదా, సో సోషల్ మీడియా వల్ల. సో మీకు ఎంత ఇంట్రెస్ట్ అయినా ఉండొచ్చు, 11ంటికల్లా ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ ఆఫ్ మై ఫోన్ అని ఒక ఫ్యామిలీ రూల్ పెట్టుకుంటే తప్ప ఇది నిద్రలేమి వాళ్ళకి పోదండి. ఎందుకంటే స్టూడెంట్స్, యంగ్ పీపుల్, వాళ్ళ కెరియర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు రాత్రి పడుకోరు, పగలు నిద్ర వస్తుంది కదా. సో నిద్ర లేమి వల్ల దేర్ కెరియర్స్ కెన్ బి ఎఫెక్టెడ్. వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళ కెరియర్స్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో 7 to 8 అవర్స్ స్లీప్ తప్పనిసరిగా ఉండడానికి నేను ఏం చేయాలి అనేది వాళ్ళు చూసుకోవాలి. పొద్దున్న పూట ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంకొక మంచి అలవాటు. వాళ్ళకి వెయిట్ తగ్గుతారు. పొద్దున్న పూట రాత్రి ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎగ్జైట్ అవుతుంది మళ్ళీ. సో ఈవినింగ్ వాక్స్ అంత మంచివి కావండి, పొద్దున్న ఎక్సర్సైజ్ చేయడం బెటర్. నాకు పొద్దున్న ఖాళీ లేదు, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఎగ్జైట్ అయి ఉంటుంది, నిద్ర పడుకోవడం కష్టం. సో ఎక్సర్సైజ్ చేయాలంటే పొద్దున్న పెట్టుకోండి.